హాయ్ అండి. చీపురు పైన పౌడర్ వేయండి. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కుక్కర్ మనం ఈ విధంగా రైస్ కానీ కుక్కర్లో పప్పు కానీ వండుకున్నప్పుడు ఇలా వాచర్ కానీ అలానే విజిల్ కానీ క్లీన్ చేసేసి అలానే పెట్టేస్తూ ఉంటాము. కుక్కర్ వాచర్లు మనం ఎప్పుడైనా క్లీన్ చేసిన వెంటనే చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా వాచర్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుంది. అలానే మనకి కావాల్సినప్పుడు అవసరానికి యూజ్ చేసుకోవచ్చండి. కుక్కర్లో వాచర్లు ఒక్కోసారి విజిల్స్ రాక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. కుక్కర్ వాచర్ లూజ్ అయిపోయి మనకి కింద వాటర్ అనేది లీక్ అయిపోయి కింద నుంచి కారుతూ ఉంటాయి. విజిల్స్ రాక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. వాచర్లు ఎప్పుడైనా మనం క్లీన్ చేసిన వెంటనే చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. మీరు అవసరానికి కావాలి అనుకున్నప్పుడు వాచర్ని ఒక 5 minutes ముందుగా తీసుకుని వాటర్లో వేసేసుకుంటే చక్కగా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వాచర్ని పాడవకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, వాచర్లు కూడా పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా పప్పు మనకి పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గిన్నె దానిలో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోకుండా పప్పు మనకి ఇలా కుక్కర్ నిండా అవ్వకుండా గ్యాస్ స్టవ్ నిండా అవ్వకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇలా మనం గిన్నె లేకుండా మామూలుగా పెట్టేస్తే వాటర్ అంతా పైకి చిందేసి అదంతా లీక్ అయిపోయి పప్పు కూడా చిందేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. ఒక గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేస్తే చక్కగా ఉడుకుతుంది. పైన మూతకు కూడా ఈ విధంగా ఇలా క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండి, మనం ఏదైనా వస్తువులు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, క్యారీ బ్యాగ్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ ఒకటి ఈ విధంగా విజిల్ దగ్గర పెట్టేసామనుకోండి, పైకి పొంగిపోయినా ఆ పేపర్ తీసేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎక్కువగా శ్రమ కూడా ఉండదు కాబట్టి ఈజీగా మన పని అయిపోతుంది. ఇంకా సెకండ్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. మనకి ఎక్కువగా ఇప్పుడు సీజన్ వారీగా ఫీవర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి కదండి. ఎక్కువగా కాఫ్, కోల్డ్, ఫీవర్స్ అయితే ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఇవి జ్వరం తగ్గిన వెంటనే మనం ఎక్కువగా నీరసం అయితే ఉంటుంది, ఏ పని చేయబుద్ది కాదు కదండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. మోషన్స్ అయినప్పుడు కానీ మనకి ఫీవర్ తగ్గి నీరసంగా ఉన్నప్పుడు కానీ సగ్గుబియ్యం ఒక 1 hour పాటు నానబెట్టుకుని ఉత్తి వాటర్లోనేనండి వాటర్లో ఉడకబెట్టుకుని తాగితే మనకి నీరసం అనేది ఉండదండి. ట్రై చేయండి. మా గార్డెన్లో ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్. ఫ్లవర్ అయితే స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు కూడా షేర్ చేయాలనిపించిందండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. చూసారు ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా నెక్స్ట్ మనకి దోసకాయ చట్నీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. చాలా చక్కగా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా నేను దోసకాయ సీడ్స్ అన్నీ కూడా తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాను. దోసకాయ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఏరుశనగలు 2 వేయించేసి నూనెలో బాగా వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇందులో ముందుగా మనం దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఒక టమాటా ఇలా వేసేసుకున్న తర్వాత దోసకాయ విత్తనాలు, టమాటో అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నానండి. అలానే దీనిలో కొద్దిగా జీలకర్ర అలానే వెల్లుల్లి కూడా ఇలా మగ్గేటప్పుడే వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇలా ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి బాగుంటుందండి. చట్నీ కూడా వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా దోసకాయ ముక్కలు నేను అన్నీ వేయకుండా ఇలాగా ఒక 4 ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టకుండా చట్నీని కొంచెం కచ్చపచ్చగా చట్నీ పట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి తినడానికి కూడా అన్నంలోకైనా ఇడ్లీలోకైనా లేదంటే దోశల్లోకైనా చట్నీ చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం దేనిలోకైనా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా దోసకాయ కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇలా చట్నీ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చట్నీ పట్టిన తర్వాత ముందుగా నేను దోసకాయ ముక్కలు కట్ చేసుకుని కొన్ని పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ ముక్కలు కూడా ఈ చట్నీలో కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు
స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని మన తగినంత ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలాగ దీనిలో ఆయిల్లో మనం ఈ విధంగా పోపు పెట్టేసుకోవాలండి. ఇలా పోపు పెట్టేసుకుంటే చక్కగా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఎండుమిర్చి ఒక 4, అలానే వెల్లుల్లి రెబ్బలు ఒక 4, తిరగమాత గింజలు, ఇవన్నీ జీలకర్ర, ఎల్లుల్లి ఇవన్నీ కూడా వేసేసి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి, చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని తింటే ఒక్క ముద్ద కాదండి 4 ముద్దలు తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. దోసకాయ కర్రీ అంటే చాలామంది కూడా ఇష్టపడరు కదండి. ఈ విధంగా చట్నీ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అక్కడక్కడ దోసకాయ ముక్కలు కూడా మనకి తగులుతూ ఉంటాయి కాబట్టి మనకి చట్నీలో ఇలా ఇడ్లీలోకైనా దోశల్లోకైనా అలానే మనకి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం కొద్దిగా ఆయిల్లో ఎక్కువ వేసేసుకొని ఈ విధంగా పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి మనకి 2 డేస్ ఉన్నా కూడా 3 డేస్ ఉన్నా కూడా స్మెల్ అనేది రాదండి. ఇలా ఆయిల్లో కొద్దిసేపు సిమ్లో ఇలా ఉంచేసామనుకోండి, చక్కగా మనకి దోసకాయ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. దీనిలో వేరుశనగ గుళ్ళు కూడా వేసాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కర్రీ కన్నా కూడా ఇలా దోసకాయ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మరి మీకు ఈ చట్నీ కానీ ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం చీపురుతో ఇలా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఇలాగా చీపురికి ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి క్రిములు కానీ అలానే బ్యాక్టీరియా కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ అలానే పసుపు, ఈ 2 కూడా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని 2 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా ఈ పౌడరు పసుపు కలిపి ఇలా చీపురు పైన వేసేసి ఇలా 2 సార్లు ఈ చీపురు నీళ్ళు ఎలా అనుకుంటూ ఉంటే అదంతా కూడా ఆ చీపురికి మొత్తం అప్లై అవుతుంది. తర్వాత ఇలా ఉంచేసి ఒక ½ అవర్ అలా ఉంచేసిన తర్వాత మనం చీపురు చక్కగా ఇలా ఊడ్చుకున్నాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ చక్కగా తొలగిపోతాయండి. మనం ఒక్కోసారి చీపురుతో ఇల్లంతా క్లీన్ చేసేటప్పుడు తేమ దగ్గర కూడా ఇలా చీపురు పెట్టి ఊడుస్తూ ఉంటాము. అలా తేమ అంటుకుని చీపురికి చీమలు కూడా ఒక్కొక్కసారి ఎక్కుతూ ఉంటాయి, అలాంటివి కూడా పోతాయండి. సో ఈ విధంగా పసుపు పౌడర్ 2 కలిపేసి ఇలా మిక్సింగ్ చేసి ఈ విధంగా చీపురు పైన వేసామనుకోండి, మనకి తెలియని డస్ట్ ఉన్నా క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా కూడా తొలగిపోతుంది. ట్రై చేయండి. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా అండి? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.